పాపని పాట పాడటానికి సిద్ధంగా ఉండమను. ఓకే అక్క. ఓకే అమ్మ. మహాపరిశుద్ధుడు తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. దయచేసి నీ అవకాశమును బట్టి వందనములు, స్తోత్రములు తండ్రి. మీ కృపను బట్టి అయ్యా ప్రభా, మీరు చేసిన అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం, దేని బిడ్డలందరూ ప్రార్థన ఆలకించి ఈ రోజున సంతోషంతో నిర్మలానే తండ్రి, మరి ప్రభా తన కుమార్తె మాధురిని ప్రభా నాయన, మరి ప్రసన్నని ప్రభా చిన్న బాబుని కూడా నిలబెట్టినందుకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి మాధురి అయితే ప్రభా మరి యొక్క కీర్తన ద్వారా మిమ్మల్ని మహింపరచునే ఉంటుండగా బిడ్డకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం ఇద్దరు మొదలుకుని చివరి వరకు కూడా సాక్ష్యం చెప్పట్లో నిర్మలా కూడా తోడైందిరని దేని ప్రార్థన మా ప్రభుని మా రక్షకుడు మా విమోచకుడైన అమూల్యమైన క్రీస్తు యేసు ప్రభు ఘనమైన నామం ద్వారానే ప్రార్థించి స్తుతులు అర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అందరి. మాధురి పాట పాడమ్మా. నిర్మల పాడుతుంది. ఓకే. లాలించును తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము త్రొట్లిల్లనివ్వను నేను, నిన్ను కాపాడు వాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, దత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించేదాన్ని, ఐదు భారమంత మోసిన దుశాంతి నొసగేదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. అయిపోయిందక్క. మాధురి వందనాలమ్మా. చక్కని పాట వందనాలండి. పాడు. తల్లిలా ప్రేమించెను, తండ్రిలా లాలించును అనే పాట నిజంగా కష్టంలో అలాగనే ప్రభు ఈ కుటుంబం పట్ల ఎంతో కృప చూపించాడు. ఈ పాటను బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. మంచిగా చక్కని పాట పాడినందుకు మాధురికి మరొకసారి వందనాలు. అందరూ కలిసి పాడినందుకు అందరికీ వందనాలు. అయితే నిర్మల లక్ష్మి గురించి కొద్దిగా పరిచయం చేస్తాను. కాచిగూడ బెతస్తా సంఘము ఇది వరకు పాత సంఘం ఉన్నప్పుడు అప్పుడు మా చర్చికి వచ్చేది నిర్మల. అప్పుడు తర్వాత సంఘము అంటే సొంత మందిరం కట్టుకోవాలనే ఉద్దేశంతో విజయానందం బ్రదరు, ఎస్తేర్ సోదరి వేరుగా కొంతమంది వెళ్ళిపోయారు. అప్పుడు లక్ష్మి కూడా వారితో పాటు వెళ్ళింది. అయితే అక్కడ మందిరం కట్టుకుని వారు ఉన్నారు. మంచిది, దేవునికి స్తోత్రం. అయితే నిర్మలా లక్ష్మి కూడా అంటే ఈ బిడ్డ రక్షించబడడానికి ఈ బిడ్డని అనేక రీతులుగా శారీరకంగా ఆత్మీయంగా కూడా చూసుకుని అన్ని గమనించుకుని ఎస్తేర్ సిస్టర్ చాలా మంచిగా బిడ్డని చూసి ఆదరించేవారు. బిడ్డకి నాటి నుంచి కూడా సంవత్సరాల తరబడి ఎన్నో కష్టాలు అన్నమాట భర్త నుండి.
అయితే ప్రభు కృపను బట్టి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నిర్మల ఎంతో స్ట్రాంగ్ గా విశ్వాసంలో నిలబడి నేటికి కూడా విశ్వాసంలో మంచిగా కొనసాగుతూ ఉన్నది. అయితే మరి ఎస్తేర్ సిస్టర్ అయితే శారీరకంగాను ఆత్మీయంగాను కూడా బిడ్డ కోసం చాలా కష్టపడ్డారు. మరి మనవడికి బాలేనప్పుడు కూడా ఎస్తేర్ సిస్టరు మళ్ళీ డానీ బాబు తర్వాత సంఘం కూడా ఎంతో ప్రోత్సహించి ఎంతో సహకరించి ఎంతో ఖర్చు పెట్టుకుని కూడా వారు బిడ్డకి సహాయం చేశారు. అయితే ఒక మాట మాత్రం నేను కేజీఆర్ సిస్టర్ కి ఈ గ్రూప్ లో చెప్పాను. ఒక చిన్న మాట చెప్పడంతో ప్రభు కృపను బట్టి సోదరి అయితే ఎంతగానో స్పందించబడ్డారు. ఈ గ్రూప్ నుంచి ఇంతగా సహాయం దొరికింది అంటే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అదంతా ఎస్తేర్ సిస్టర్ కి అందజేయడం జరిగింది. అయితే సోదరులు ఎంతగానో ప్రార్థించారు. మా స్థానిక సంఘం నుంచి కూడా సహాయము అందించారు. అయితే ఎంతగానో ప్రార్థించారు. తెలిసిన వాళ్ళందరూ కూడా ఎన్నో గ్రూపుల్లో మేము చెప్పి ఉన్నాం. అందరూ ప్రార్థించారు బాబు గురించి. మరి ఇదంతా కూడా సాక్ష్యం చెప్పాలని లక్ష్మీ నిర్మల సిద్ధపడి ఉన్నది. ప్రభుకు మహిమకరముగా ఈ సాక్ష్యము చెప్పుటలో ప్రభు దీవెన నిండుగా కుమ్మరించాలని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని నిర్మల నీకు అప్పగిస్తున్నాను. ఓకే అమ్మా. ఓకే అక్క. ప్రభు నామమును బట్టి అందరికి వందనాలు అక్క. దేవుడు చేసిన మహా కృపను బట్టి వీడియో పెట్టుకుంటే నిర్మల ఈ వీడియో ఆన్ చేసుకోమని ఒకసారి మాధురిని ఆన్ చేయమను. ఓకే ఒక్క నిమిషం. అక్క అందరికి వందనాలు అక్క. వందాలమ్మా. ఈయన ఒళ్ళోనే ఉన్నాడు ఇంకానా? అవునక్క, ఊళ్ళోనే పడుకున్నాడు, అసలు వదులుతలేడు. ఓకే ఓకే చెప్పు. దేవుని నామమును బట్టి అందరికి వందనాలు. ఎంతో దేవుడు మహాకృపను బట్టి మాకు ఎన్నో విధాలుగా ఊహించని విధాలుగా మాకు సహాయాన్ని దేవుడు అందించిండు. అది నేను ఊహ తెచ్చుకోలేని అవన్నీ ఆశ్చర్యకార్యాలు. నేను ఊహ రాని అన్ని మాకు జరిగించిండు దేవుడు. ఫస్ట్ బాబుకి క్యాన్సర్ అని చెప్పి ఇక్కడ తెలిసినప్పుడు ఒక దమ్మున నేను చాలా ఇబ్బంది పడిపోయినా. ఏంది ఇంత చిన్న బాబుకు క్యాన్సర్ అంటున్నారు, ఇంత చిన్న బాబుకు మేము ఎప్పుడు చూడలే. నా వయసు 43 సంవత్సరాలు. కానీ నేను ఎవరి పిల్లలకి ఇలా ఉన్నది మాకు తెలియదు. కేవలం ఇప్పుడు నేను చెప్పేది బాబు సాక్ష్యం మాత్రమే, నా సాక్ష్యం అయితే కాదు. కాబట్టి ఆ బాబుకు జరిగిన సిచ్యువేషన్ బట్టి నేను మాట్లాడుతున్నాక, అలాగా దేవుడు మహాకృపను బట్టి ఆయన అపోలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 60-70 లక్షల దాకా అయితే అది 2 సార్లు, ఒకసారి చేశారు బయోప్సీ, ఆ దాంట్లో లేదని తెలిసింది. మళ్ళా చేసిండ్రు, మళ్ళా చేసి కన్ఫామ్ గా ఉంది, అది లాస్ట్ స్టేజ్ అని అన్నారు. అది లాస్ట్ స్టేజ్ అంత తెలిసేంత కూడా మాకు తెలియని పరిస్థితి. అది గర్భంలో నుంచే ఉంది అని చెప్తుండ్రు వాళ్ళు. గర్భం నుండే ఉంది అని చెప్పారు, కానీ మాకు తెలియదు అది గర్భం నుండి ఉన్నదని. ఏ ఒక్క రోజు కూడా ఆయనకు ఫీవర్ రాలేదు, ఒక మోషన్ రాలేదు, ఇట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. మోషన్స్ అవ్వలేదు, అట్లాంటి ఇబ్బందులు ఎప్పుడు రాకపోగా మాకు తెలియలే. 14వ నెలలో మేము అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 9వ నెలలో ఫీవర్ వచ్చింది, 14వ నెలలో పోయినప్పుడు ఇది క్యాన్సర్ అని తేలింది మాకు. అంతవరకు మాకు తెలియలేదు అసలు. ఆ తర్వాత మేము చెన్నైకి పోవడానికి మరి అన్న వాళ్ళకు సంఘానికి తెలియజేసిన, అన్న మరి బాబుకి అయితే ఇట్ట బాగలేదు. మరి అప్పటికి అక్క అమ్మ ఎస్తరమ్మ గారు, నువ్వేమి దిగులు పడగాకు, ఏం కాదు, ఏం కావద్దనే మనం ప్రార్థన చేద్దాం. బయోప్సీలో అది క్యాన్సర్ అని తెలియకుండానే క్యాన్సర్ అని రావద్దనే ప్రార్థన చేద్దామని అన్నది. కానీ ఏదేమైనప్పుడు దేవుని చిత్తము, దేవుని సంకల్పం వేరే ఉంటాయి కనుక మనం ఎంతటి వాళ్ళము. ఆయన ఆ రోజుకి అది రావడం చాలా కుంగిపోయినా, నేనైతే ఊహించలేదు అదని. అసలు నేను ఎంత భయంకరమైన అంటే ఒక్క నిమిషంలో నాకు నేనే మర్చిపోయినా. అంత కాళ్ళు చేతులన్నీ వణికిపోయి ఒక పిట్స్ వచ్చిన దానిలాగా అయిపోయినా నేను. ఎంత అంటే అది ఇంకా
ఊహించలేను నేను. మా పాపనే గట్టి కేక వేస్తుంది, వినపడుతుంది కానీ నాలో నానే నాలో నేనే లేను బొత్తిగే. అలాగా నేను ఉండిపోయిన. అప్పుడు ఆ చెన్నైకి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకొని అక్క వాళ్ళకు ఇక్కడ సంఘం అక్కడ హాస్పిటల్ ఇక్కడ హాస్పిటల్ అన్నారు కానీ నాకు ఇక్కడ అది బస్పధారక అనే హాస్పిటల్కి వెళ్ళినాం. ఆయన 2 కీమోలకే ఆ బాబు తట్టుకోలేడు, ఉండడు బాబు అసలుకి అని అన్నారు. అని అన్నప్పుడు నేను ఒకటేమంటున్నా, ప్రభువా నేనైతే ఎవరికి అన్యాయం చేయలేదు, మరి ఎందుకు ఈ శ్రమ వచ్చింది? ఈ ఒక్క శ్రమే కాదు నాకు, అది చెప్పుకోవాలంటే సరిపోదు. కాకపోతే ఇది మాత్రమే నేను చెప్పగలుగుతున్నా ఇప్పుడు అని ఎంతో దుఃఖపడి ఏడ్చుకున్నా. అసలు ఎందుకు ఇంత మంచి బిడ్డని ఇచ్చి ఇంత పెద్ద లోపాన్ని ఎందుకు పెట్టినావు ప్రభువా, ఏమైంది అని చాలా కుంగరిల్లిపోయినా. అయినప్పటికీ మళ్ళా ఇక్కడ మా తమ్ముడు ఉంటాడు, నువ్వు అట్లా కుంగరిల్లిపోతే ఆ పిల్లలకి ఎవరు తోడుంటారు, ఇద్దరు చిన్న వాళ్ళే, నువ్వు అలా కుంగరిల్లిపోతే వాళ్ళు ఇంకెంత బలహీనం అవుతారు, నువ్వే ధైర్యంగా ఉండాలని అట్లా అరిసి పెద్దగా మాట్లాడి అరిసి వాళ్ళు, అమ్మ గూక నువ్వు దిగులు పడకు, నువ్వు చాలా గట్టిదానివి, నువ్వు చాలా నెగ్గగలుగుతావు ప్రతి సమస్య నుండి అని చెప్పి అలా అమ్మ వాళ్ళు నన్ను చాలా ఆ ప్రోత్సహించింది ప్రతి దాంట్లో. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఇటువంటి శ్రమలలో కింద పడిపోకుండా ఒక దమ్మున అదే ఒక ఒక అప్పటికప్పుడు దేవుని నమ్ముకున్న సిచ్యువేషన్ అయితే, అయ్యో ఈ దేవుని నమ్ముకొని నాకు ఇంత శ్రమ వచ్చిందా అన్నట్టుగా పడిపోతారు. ఎంతో మందిని చూస్తున్నా నేను. కాబట్టి కానీ అటువంటిది కూకలేదు. దేవుడు మహాకృపను బట్టి నన్ను దృఢంగా నిలబెట్టుకున్నాడు. నేను చాలా బలహీనరాలిని, ఎంత అంటే ఊహించనంత బలహీనరాలిని. అంత బలహీనరాలు అయినప్పటికీ ఆ సిచ్యువేషన్ కు మళ్ళీ చెన్నై దాకా వెళ్ళాం. ఇక్కడ హాస్పిటల్ అన్ని తిరిగాం. ఇక్కడ ఎక్కడ తిరిగినా ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 1,50,000 అయినాయి ఖర్చు మాకి. ఇక్కడ అయినా కానీ ఇంత డబ్బు పోయినా మళ్ళా గవర్నమెంట్ కు చేపిద్దామంటే నాకు నమ్మకం రాలే. చిన్న బాబు, గవర్నమెంట్ లో టెస్ట్లు ఎట్టుంటాయో ఏమవుతాయో అన్న ఒక మైండ్ లో అది పడిపోయింది నా మనసులో. బాబు చూచి ఇట్లా ఉన్నాడు, నేను ఇలా గవర్నమెంట్ దాంట్లో చూపించి నా చేతి నుండి నేనే పోగొట్టిన దాన్ని అవుతానేమో, లేకపోతే దేవునికి నేను జవాబుదారిని అవుతానేమో, నువ్వే డబ్బుకు ఇదైనవా అదేనవా అప్పులు పోని ఎంతో మందిని ఎన్నో రకాలుగా నా దగ్గర ఉన్న అమౌంట్ కానీ అవి కానీ మంచి కానీ నా శాఖనైన కాడికి నేను చూసుకొని తర్వాత చెన్నైకి వెళ్ళిపోయాను. ఇక్కడ ఎక్కడ సెట్ అవ్వదని అర్థమైపోయింది నాకు. అర్థమైపోయి ఇంకా తలాక దిక్కున మా తమ్ముడు ఏదైతే అదైంది. బాబు ఎట్ట అవుతే దేవుని చిత్తం అయితే, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడక్క, నిన్ను బ్రతికించిన దేవుడు నీ మనవన్ని కూడా బతికించాడు అని అన్నాడు. అప్పుడు బాబుని తీసుకొని చెన్నైకి వెళ్ళిపోయినాం. చెన్నై పోయినాం కానీ అక్కడ లాంగ్వేజ్ రాదు. అక్కడ చెట్టుకొకరం గుట్టకొకరం అయిపోయినాం. నేను ఒక దిక్కు, మా అల్లుడు ఒక దిక్కు, ఆ అబ్బాయి తింటున్నాడో తినటం లేదో, మాదిరి ఒక దిక్కు, అలాగా తలక దిక్కునైనా. అది ఎంత నరకం అంటే అంత నరకం. ఒకరికొకరు పొంతులోనే లేము, అలా ఉన్నాం. ఇంత భయంకరమైన స్థితిలో నుండి అక్కడికి వెళ్ళి వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కాక వారం రోజులు ప్రభువా వాళ్ళు ఏదేదో చెప్తున్నారు తమిళ్లో, నాకేం అర్థం అవుతలేదు. వాళ్ళని అడిగిన, నేనైతే ఇంతవరకు నేను నేను స్కూల్కి వెళ్ళలేదు. వారిని ఒక్కరినే అడిగిన, అమ్మ మాట్లాడితే హిందీలో మాట్లాడండి, లేకపోతే ఇంగ్లీష్ లో మీరు పదాలు చెప్పండి, నాకు అర్థం అవుతుంది అన్న. నేను కొంతకాలం నేను స్కూల్లో పనిచేశాను ఆయమ్మగా. అలా నేను అడిగినప్పుడు వాళ్ళు చక్కగా వాళ్ళు ఇంగ్లీష్ లోనే చెప్పబట్టిండ్రు. ఇంగ్లీష్ లోనే అన్ని అర్థాలు చెప్తున్నారు నాకు. వాళ్ళు చెప్పంగానే నాకు అర్థమైపోతుంది. వారం రోజులు ప్రార్థన చేశా. మల్లేశ్వర అక్క ప్రతిరోజు ప్రార్థనలో నాకు ప్రతిరోజు అక్క నన్ను తీసుకొని ప్రేయర్ చేయడము, భయపడకు భయపడకు నిర్మల, అన్ని ధైర్యంగా ఉండు, దేవుడే చూసుకుంటాడు ప్రతి విషయంలో. అక్క బాల సిస్టరు, మన అమ్మ ఎస్సరమ్మ గారు, మల్లేశ్వరమ్మ గ్రూప్ అంతా ప్రార్థన చేస్తున్నాం, మీరు అందరూ భయపడగాకండి అని ఎన్నో విధాలుగా నన్ను ముందుకు తీసుకొచ్చింది. అధైర్యపడకుండా, వెనక్కి పోకుండా, భయపడకుండా. మళ్ళా ముఖ్యం ఏంటంటే నేనే భయపడిపోతే పిల్లలు ఇంకా భయపడిపోతారు. బంధువులందరూ కూడా ఎవరు మాకు ఆదరణగా లేరు. అందరికి డబ్బు ఉంది,
మనిషికి 2000 వేసుకున్నా కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ 6 లక్షలు వసూలైతాయి. ఒకవేళ ఇయ్యాలనుకుంటే వాళ్ళకి ఆ హృదయం కలిగి ఉంటే. కానీ వాళ్ళు ఎవ్వరూ ముందుకు రాలే మాకు. అంత కఠినంగా ఒక యేసు ప్రభుని నమ్ముకున్నానన్న ఉద్దేశంగానే ఎవరికి ముందుకు రాలే నాకి. ఉన్నది ఉన్నట్టుగా గట్టిగా కఠినంగా మాట్లాడతానని, ఏదైనా గాని కరెక్ట్ గా మాట్లాడతానని ఎవరు ముందుకు రాలే. ఒకటి ఆ సిచ్యువేషన్ లో అనేక బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు, మన బిడ్డలే, యేసు ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలు అందరూ నాకు తోడుగా ఉన్నారు. నా తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళే. ఒక్కదమ్మ నా బాబుకు చెన్నైలో ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఫుల్ ఫీవర్ వచ్చి అద్దం రేత్రి కాడ వీళ్ళిద్దరూ లేరు. మా అల్లుడు లేడు, ఎక్కడి నుంచైనా రాయి అని చెప్పడానికి. మా కూతురు లేదు నా దగ్గర. అప్పుడు హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయడానికి వచ్చారు. ఆ ఇల్లు గల్ల ఆయన ఫోన్ చేస్తున్నాడు, ఇల్లు ఖాళీ చేస్తారా కిరాయి కడతారా అని. నేనుండే సిచ్యువేషన్ లో మేము డబ్బులు కట్టలేమన్నా, మేము ఇల్లు ఖాళీ చేస్తామని ఆ సామాన్ అంతా తెచ్చి ఇక్కడ ఆ ఎస్తరమ్మ వాళ్ళ ఇంట్లో, ఆ అక్క వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి అక్క అంగీకరించింది. ఆడికి కోసం వీళ్ళు వెళ్తే అద్దం రేత్రి కాడ ఫుల్ ఫీవర్ వచ్చి బాబుకు అది టెంపరేచర్ చాలా పెద్ద ఎక్కువ ఉంది టెంపరేచర్. అంత జ్వరంలో ఏడ్చున్నా. ఆ హోమ్ మాత్రం మాకు దేవుడు హోమ్ కూక దయచేశాడు. అక్కడ మంచి హాస్పిటల్ని ఇచ్చాడు, మంచి డాక్టర్ని ఇచ్చాడు. హోమ్ కూక అక్కడ మాకు ఫుడ్ పెట్టడానికి హోమ్ కూక మంచి హోమ్ నే మాకు దేవుడు సమకూర్చాడు. నువ్వు ముందు వెళ్ళు, నేను సమకూరుస్తాను నీకు అన్నట్టుగా మాకు ప్రతి చోట ఎక్కడ ఏ సహాయం కావాలో ఆ సహాయము నా తండ్రి అయిన క్రీస్తు అనేక రీతులుగా నాకు ఎవరు అంత సహాయం చేయలేరేమో. ఆ చెన్నై పట్టణంలో మనకు తెలియని ప్లేస్ లో అక్కడ సహాయం అందడం చాలా గొప్పతనం. అది ఊహించనంత గొప్పతనం అందరికి అందుతుంది. అది మాతోటి వచ్చిన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోలే, ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు. అప్పటికి మేము పోయే టయానికి ఆ హాస్పిటల్లో అమౌంట్ లేదు. ఇప్పుడైతే అమౌంట్ కట్టాలి అక్కడ. ఆ దేవుడు ఎంత గొప్పవాడో చూడు. ఏ సిచ్యువేషన్ లో ఏ సమస్య నుండి ఎలా బయటికి తీసుకురావాలని ఆయన హాస్పిటల్లో ఇప్పుడు పోయేవారు ప్రతి ఒక్కరికి, చెన్నైకి వెళ్ళేవారు ప్రతి ఒక్కరికి అది అది అమౌంట్ ఉంది, డబ్బులు కట్టాల్సి వస్తుంది. కానీ ఆ రోజు ఆ అద్దం రేత్రి కాడ మా బాబుకు జ్వరం వచ్చి నేను ఇలా కూర్చుంటే ఎవరో ఒక అతను ఎవరో తెలియదు, ఎవరో పక్కన వాళ్ళు నా ఏడుపు చూడలేక ఆయన ఆటో బుక్ చేసి వచ్చి నన్ను తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర జాయిన్ చేశాడు. అతనికి హిందీ రాదు, తమిళ్ తప్ప, ఇంగ్లీష్ కూడా రాదు. తను ఏదో చెప్తున్నాడు, నేనేదో చెప్తున్నా. ఫలానా హాస్పిటల్ అని ఒకటి చెప్పా, అడియార్ హాస్పిటల్ గాంధీనగర్ అని. ఇంకొక హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. ఇక్కడ కాదు అని మాది ఓపి బొక్కు తీసి మళ్ళా నేనున్న ప్లేస్ కు తెచ్చి వదిలిపెట్టి అద్దం రేత్రి కాడ 1 గంట టైంలో నా దగ్గర అప్పటికి 30,000 డబ్బు ఉంది నా దగ్గర. హ్యాండ్ బ్యాగ్ లో బాబు ఉన్నాడు. ఆ అబ్బాయి వయసు వచ్చేసి 23-24 సంవత్సరాలు. ఆ సిచ్యువేషన్ లో అబ్బాయి బిడ్డను తీసుకెళ్లి అమ్ముకున్నా దిక్కులేదు నాకు. నన్ను గొంతు కోసేసిన బ్యాగు క్లీన్ అది ఒకవేళ అది ఎంత ఎతికి పైసలు తీసుకుపోయినా దిక్కులేదు. కానీ దేవుడు ఏడుస్తుంటే ఆయన ఏమన్నాడంటే, అమ్మ నువ్వు ఏడవగాకమ్మా అని చెప్పి, వాళ్ళ భాషలో నువ్వు ఏడ్చగాకమ్మా అని చెప్పి చేయితో సైగ చేసి నన్ను తీసుకెళ్ళి అక్కడ దింపేసి, అంత బిజీలో పోక అంత ఏడుపులో పోక అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకున్నా. నేను డబ్బులు ఇస్తుంటే తీసుకోలేదు ఆటో అబ్బాయి. అబ్బాయి ఎవరైతేనేం దేవుడు ఎవరు విగ్రహాధికులని కాదు, ఆ టయానికి విగ్రహాధికుని కూక ఆయన మనకు సపోర్ట్ గా నిలబెట్టిండు. అది గొప్పతనం అనిపించింది నా మటుకు నాకు అది గొప్పతనం అనిపించింది. తన విగ్రహాధికుడు కదా అని అన్నది లేదు. ఆయన మాల వేసాడు, ఆల్రెడీ మాల వేసుకొని ఉన్నారు వాళ్ళు. ఏదేమైనప్పటికీ దేవుడు ఎంత లాగటోళ్ళను కూక ఆయన గుప్పెట్లో పెట్టుకుంటాడన్న సిచ్యువేషన్ ఆ మూమెంట్ లో నాకు అర్థమైపోయింది. ఆ మూమెంట్ లో ఎవరైతేనేమని ఆటో ఆయన వచ్చి మళ్ళీ మరుసటి రోజు 4 రోజులు 5 రోజుల తర్వాత నేను ఆయన పైసలు ఆయనకి వేసిన. అంత సికాకులో కూక అంత ఏడుపులో కూక ఆయన నెంబర్ తీసుకున్నా. అది తీసుకోవాలన్న థాట్ రావడం నాకు నేనే ఊహించుకోలేదు. వచ్చిన తర్వాత అప్పుడు వేస్తే ఎందుకమ్మా పైసలు వేస్తున్నారు అన్నారు. మేము కాల్ చేసి అడిగితే, లేదు బాబు అంత అట్లాంటి సిచ్యువేషన్ లో నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు మీరు, మా బాబుకి అంత జ్వరం ఉన్నది అని చెప్పినప్పుడు వాళ్ళు ఓకే అమ్మా అని చెప్పి వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడి వాళ్ళు అప్పుడు ఆయన అమౌంట్ తీసుకున్నాడు. ఆడ అయింది 200, కానీ నేను 300 వేయించిన. ఎందుకంటే ఒక 100 రూపాయలతో కాదు, మనకు ఆపత్తిలో సాయంగా ఉన్నారు, అండగా ఉన్నారు, వచ్చి నన్ను ఆదుకున్నారు అన్న ఒక దేవుని కృపను బట్టి, దేవుని మేలు అనేది ఆడబూక కనపడాలని 100 రూపాయలు ఎగస్ట్రా వేసిన.
క్రీస్తుని నమ్ముకున్నారా అని అంటే అవును అని చెప్పిన నేను. అప్పుడు ఆ అబ్బాయి ఓకే అమ్మా అని అన్నాడు. ఆ ఒక్కటే నాకు అర్థమైంది, వాళ్ళ భాష వాళ్ళ లాంగ్వేజ్ లో ఓకే అన్నాడు. ఆ ఒక్క మాట తప్ప ఇంకేం అర్థం కాలేదు నాకు. ఏదేమైనప్పటికీ ఆ చెన్నై చాలా పట్టణంలో ఇబ్బంది. అనేక విషయాలు, మళ్ళా ఒక అమ్మ పరిచయం కావడం, మాకు అక్కడ రేషన్ ఇవ్వడం, రేషన్ కూక ఆ అక్క మాకు అందించింది. ఆ అక్క వాళ్ళు ఇప్పుడు మాకు ఆ అక్క పేరు ఉషారాణి. ఉషారాణి ఆ ఆ అమ్మ ఏజ్ ఉంటది, ఎస్తరమ్మ ఏజ్ ఉంటది. ఆమె ప్రతి విషయంలో తోడుగా ఉండి మనకు అమౌంట్ కూక వాళ్ళకి అసలు మనకు వాళ్ళకు తెలియదు. తెలుగు వాళ్ళంటే ఎంతో అల్లాడిపోతుంది ఆమె. ఆమెకు తెలుగు వాళ్ళంటే చాలా ఇష్టం అంట. చెన్నైలోనే వాళ్ళు ఉండేది. ఆమెకు అన్ని రకాల భాషలు వచ్చాయి. టీచర్ ఆమె, మంచి టీచర్. టీచర్ అయితే ఇప్పుడు ఈ వయసులో ఈ పరిచర్య చేస్తుంది. వాక్య పరిచర్య ఇట్లా బీదలకు, ఇలా ఎవరైతే ఇక్కడ ఊర్ల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కావాల్సిన ఏమంటారు అవి తినడానికి అవన్నీ సరుకులు ఇప్పియడము అలాగా చేస్తుంది. అట్లా ఒక రోజుగా మళ్ళా భయంకరంగా ఒకే ఒక రోజు బాబుకు ఆ ఇంజెక్షన్ ఇచ్చి, ఆ సిస్టర్ తెలియని సిస్టర్ ఇంజెక్షన్ ఇచ్చి కాలుకు ఒక్కదమున కాలు చేతులు పడకుండా నోరు ఇలానే ఉండిపోయి కళ్ళుపై ఎండిపోయినాయి. ఆ రోజు నాకు వెళ్ళిపోయినాయి. ఏం కాలేదు, తెలియకుండా ఆమె అలా పెట్టింది, ఏం కాలేదని చెప్పి ఆ రోజు ఒక 5 నిమిషాలకు పలికిండు బాబు. మరలా ఆ బాబుకు 20 రోజులు, రోజుకు వచ్చేసి 20 సార్లు మోషన్. ఎంత భయంకరం అంటే ఇక నాకే చికాకు వచ్చింది ఆ మోషన్ లో. బోన్స్ తప్ప బాబు కొట్టి బోన్స్ తప్ప ఏమీ లేవు. మొత్తం ఒక స్కిన్ ఇట్లా పట్టుకున్న గొంతు ఒక రోజు నేను ఇలా పట్టుకుంటే ఇంతనే ఉంది. చెయ్యి అయితే ఇక ఈ మాత్రం ఉంది, నాకు ఏలెంతలా ఉంది అంతలా ఉంది. బోన్స్ మొత్తం లెక్కేసుకున్నా నేను, ఈయన బర్రెలు అన్ని. అలాగా ఆ స్థితిలో నుంచి అప్పుడు అడిగిన, ప్రభువా ఇంత మోషన్స్ పెట్టినావు, మరి ఆ బిడ్డను ఉంచాలన్నా ఇంత దూరం తీసుకొచ్చినావు, తెలియని పట్టణానికి తీసుకొచ్చినావు, మాకు ఎవరూ తెలియదు ఇక్కడ, మాకు ఏదీ తెలియదు, అయినను ఇంత దూరం తీసుకొచ్చి ఇంత రిస్క్ లో పెట్టినావు, మరి ఇప్పుడు ఎందుకు ఇంత మోషన్స్ అయినాయి, మరి బాబు బతుకుతాడా లేదా అని. అది ఎంత భయంకరంగా అంటే ఆయన డాక్టర్ చెప్పారు, మోషన్స్ లో ఆ క్యాన్సర్ కణాలకు సంబంధించినవి ఇంత ఇంత పెద్ద పెద్దగా అవి అవి ఏమంటారు అంటే దారాల లాగా వచ్చినాయమ్మా. అవి చెక్ చేయమన్నారు వాళ్ళు. వాళ్ళు చెక్ చేయమన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, సార్ చెక్ చేయమన్నాడు కంపల్సరీ. అవి 2 కీమోలకే ఆయనకు మోషన్స్ అయినాయి. 2 కీమోలకే అద్భుతంగా క్యాన్సర్ కణాలు తగ్గిపోయినాయి. వాటి లెవెల్ తగ్గిపోయినవి అన్నట్టు. ఆ మోషన్స్ లో మొత్తం ఇంత ఇంత పెద్దగా దారాలుగా మొత్తం బయటికి మోషన్స్ లో వచ్చి 20 రోజులు మోషన్, రోజుకు 20 సార్లు. వాటర్ కూడా ముక్కులో పైప్ వేశారు బాబుకు, కదలడు మెదడు ఏమైతుందో తెలియదు. అలాగా మోషన్ 20 నెల రోజులు ఫీవర్. ఈ రోజు ఒక్క పాయింట్ తగ్గింది అన్న రోజు చూడలే మేము బాబుకు. అంత జ్వరంలో ఒక బాబు లైన్ ఇలా ఇచ్చేవాడు, చేతికి లైన్ పెట్టాలంటే ఇలా చేయించడు. మోషన్ లో పాపం అంతా గుచ్చేశారు. అయినా కానీ గట్టిగా కరుచుకొని అమ్మా 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 అనుకుంటూ గట్టిగా పట్టుకుంటా. ఇంకా ఒకసారి సిస్టర్ని కూక నేను అరిసిన, మా పిల్లడు పోతే పోయింది కానీ నా ముందు ఇట్లా కూర్చోకండి అని. ఒక్కొక్క చేతికి వచ్చేసి 9 సార్లు గుచ్చారు. లైన్లు దొరక్క మెడిసిన్ పెట్టాల, అవి బాటిల్స్ ఎక్కియాల. ఎంత నరకం అంటే ఆ నరకం ఇంకొకరు ఆ నరకం నుండి మరో జన్మ ఎత్తిండి. ఊహించని నరకం అది. పలుకుతాడా లేదు, విక్కీ లేవు, విక్కీ లేనన్నాడు, లేదు ఆలేదు. ఆ మోసంలో ఆ యొక్క జ్వరంలో ఎంతో అసలు ఏదేమైనప్పటికీ దేవుడు బిడ్డని అలా సురక్షితంగా మొక్కలు. అక్కడ ఒక అన్ని కీమోలలో 4 కీమోలు కావాల్సిన సర్జరీ 8 కీమోలకైంది. బాడీ ఫిట్నెస్ కావాలన్నారు. ఏం తింటాడమ్మా, ఏం లేదు, ఒక దానిమ్మ జ్యూస్ తప్ప. సార్ వాళ్ళని అడిగిన, సార్
పైపోయండి సార్, బాబుకు నీళ్ళ కక్కుకపోతలే ఉంటాయి, బ్లడ్ లేదు. ఆ బ్లడ్ 5 ఉన్నది, బ్లడ్ ఎక్కిస్తూనే ఉన్నారు ఒక పక్క. అయినా కానీ ఇన్ఫెక్షన్, ఇక్కడ పోటు పెట్టారు, ఆ పోటు ఇన్ఫెక్షన్, అది ఇన్ఫెక్షన్ వచ్చి బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, అక్కడ ఇన్ఫెక్షన్ అయింది. ఒకటని చెప్పుకోనాకెళ్ళలేదు కానీ అంత నరకం. 5 నెలలు ఆయన నిద్రపోయిన రోజు లేదు, ఒక్క గంటకు ఒక నిద్రపోలేదు. ఆ సిచ్యువేషన్ లో ఆ బిడ్డకి ఏమనిపించిందో తెలియదు, వాళ్ళ అమ్మ దగ్గరికి పోలే. ఇక నువ్వే నాకు దిక్కు, ఇంకా నాకు ఎవరు లేరు అన్నట్టుగా నాలోనే ఉండడం, అంతగా ఆకట్టుకోవడం నన్ను. నాకు ఆరోగ్యం బాగాలేదు, అంత పూజలో నాకు తలనొప్పి, భయంకరమైన తలనొప్పి. ఆయన మంచం ఆయన మంచం ఒక పక్కకు, నా మంచం ఒక పక్క పెట్టుకొని ఆ రకంగా నేను ఒక్కరోజు మా పాపని తీసుకుంటే, ఒక బాబు 20 సంవత్సరాల బాబు చనిపోగా మా పాప కేకలు వేసినట్టు వేసుకొని, అమ్మా ఇక్కడ ఒక బాబు చనిపోయాడు. అప్పుడు భయం అనిపించింది, 20 సంవత్సరాలు ఉన్న బాబే తట్టుకోలేకపోయాడే, ఈ చిన్న కొమ్మ లాంటి పిల్లోడు, ఈ పిల్లోడు ఏం తట్టుకుంటాడబ్బా. ప్రభు ఏమైతుంది ఏమైతుంది, ఎలా ప్రార్థన అంటే నేను ఊహించాల ఆ ప్రార్థన నేను చేస్తానని. యాకోబు ఈ కార్యం అయ్యేంత వరకు నువ్వు నువ్వు అంటే తప్ప నేను పాదాలు వదలను అన్నట్టుగా బైబిల్లో నేను అలా పట్టుకున్నా. అది అలా పట్టుకోవడానికి ఆయన ఇచ్చిన శక్తి నాకైతే కాదు, కానీ ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన ఇచ్చిన శక్తితోనే నేను ఆయన పాదాలు అంత భయంకరంగా పట్టుకున్నా. ప్రభు అవుతుందే కాదా, ఏం చేయాలనుకుంటున్నా ప్రభు, ఏం చేయాలనుకుంటున్నావు ప్రభు, మా పరిస్థితి ఏం చేస్తావు, నన్ను ముంచేస్తావా, తేలుస్తావా. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, కానీ ఈ బిడ్డను ఎందుకు ఇచ్చినవో తెలియదు, ఈ బిడ్డకి ఎందుకు వివాహం అయిందో తెలియదు. ఊహించనంతగా వివాహం అయింది, ఊహించనంతగా బిడ్డని ఇచ్చినావు, ఏమైతుంది ఏమైతుంది. ఈ రోజు అన్నం తిన్న ఒక నేను గుండెలు బాదుకుంటే నన్ను చూసి నేనే ధైర్యంగా ఉండాల్సింది పోయి, నేను గుండెలు బాదుకుంటుంటాను. నాకు మా అల్లుడు చెప్తున్నాడు ఏం కాదత్తా ఏం కాదత్తా అని. కానీ అంత నాకు ఉండేంత సామర్థ్య కూడా నాలో తగ్గిపోయింది. అంత గుండెలు బాదుకుండేదాన్ని. ఒక్కటే ఆయన తాగేది ఒక రాగి జావ, దానిమ్మ పండు, ఆ జ్యూస్ తోనే ఆయన ఆ మెడిసిన్, ఒక్కొక్క మెడిసిన్ పెడితే అంత భయంకరమైన మోషన్, అంత అసలు ఇంకా మాకు దొరకడు అనుకున్నా నేను. బొత్తిగా దొరకడు, ఇంక అయిపోయింది బిడ్డది, ఇంక వెళ్ళిపోవాల్సిందే మనము అనుకున్నా నేను. ఇంకా అయిపోయింది బిడ్డనిటనే. అంతకు ముందుగానే ఆయన సిచ్యువేషన్ లో ఒక బిడ్డ అలాగనే పోయాడు. ఆ భయానికి ఇంకెంత భయం అయిపోయింది నాకు. ఏదేమైనప్పటికీ అంత భయంలో కూక దేవుడు ప్రతి చోట అక్క ఫోన్ చేసేది, మల్లేశ్వర అక్క ఫోన్ చేసేది, ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు. బాల అక్క ప్రతిరోజు ఒక వారానికి ఒక్కసారైనా హెచ్చరించేది, ఎలా ఉందమ్మా బాబుకి, ఏమైందమ్మా బాబుకి, ఏం అర్థం అవుతలేదు అక్క, అక్కడ అన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం కానీ ఎక్కడేం అర్థం కావట్లేదు. ఆయన ఫస్ట్ ఒట్టి సర్జరీ అవుతాడు అన్నాడు, కానీ ఆయన మళ్ళా 4 కీమోలు అయిపోయిన కంపల్సరీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అమౌంట్ లేదు మా దగ్గర, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంత అమౌంట్. నేను చెన్నైలో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నది, మా ఖర్చులు పోను అన్ని పోను 2 లక్షలు ఉన్నాయి మేము అదేదో పెడితే. ఆ 2 లక్షలతో నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన. రాగానే ఇంకా మా అల్లుడికి చెప్పా, ప్రసాద్ ఇక్కడ ఎక్కడ అయ్యేటట్టు లేదు, ఏదైతే అదేంది, ఆ కణాలు అయితే తగ్గిపోయాయి కదా, నువ్వు ప్రయత్నించు, ఊరెళ్ళు, ఎవరికైనా ఏమన్నా హెల్ప్ అవుతుందేమో చూడు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని అడుక్కోవాలా, తప్పదు మన పరిస్థితి, బిడ్డను బతికించుకోవాలా, ఏదైతే అదైతే బతికిన నాళ్ళు అప్పులైనా చేసి వాళ్ళకు తీర్చుకోవచ్చు ఏది అని చెప్పి నేను ఊరెళ్ళి పంపిస్తే, అక్కడ ఊహించనంతగా ఒక సారు మాకు ఆయనకు మా అల్లుడికి పరిచయమై, ఆ సారు ఏమైంది బాబు అంటే, మా బాబుకి ఇలా ఉంది సార్, చెన్నైలో ఉన్నాం, అక్కడ ఆధార్ కార్డు పనిచేయదంట. ఆడ 25 రోజులు తిప్పారు వాళ్ళు. అడియార్ హాస్పిటల్ ఉంది అక్కడ. 2 నెలలు మాకు 2 నెలలు తిప్పారు అక్కడ. 2 నెలలు అది హాస్పిటల్, అది పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్లో పోయిన వాళ్ళు కంపల్సరీ బాగా బయటకు వస్తారు, అంతకు మించి ఇంకొకటి ఉండదు. అయినప్పటికీ ఆయన ఎన్ని రకాలుగా చేసినా వాళ్ళు ఏమంటారు, ఒక వీడియో చేసిన అమౌంట్ వాళ్ళే మాకే. పిల్లలకి తెలియలేదు, ఫస్ట్ టైం ఎప్పుడు వీడియో ముందు మాట్లాడలేదు, టీవీల దగ్గర ఇట్లా అది చేసేది తెలియదు కాబట్టి వాళ్ళకి మాట్లాడడానికి తెలియలేదు. వీళ్ళు మాట్లాడతారు అనుకొని నేను మాట్లాడలేకపోయినా.
ఏదేమైనప్పటికీ దేవుని నమ్మిన బిడ్డలతోనే ఈ బిడ్డ సురక్షితంగా బయటకు రావాలని ఉన్నాడు కాబట్టి అనేక సంఘాలలో ప్రార్థన, అనేక సంఘాలలో కావాల్సిన పరిచర్య, ఎంత మాకు ఈ యొక్క మాకు ఈ యొక్క ఈ బిడ్డ బాధలో ఎంతమంది పాలు పంచుకున్నారంటే ఈ బిడ్డ అందరికీ బిడ్డ. అంత మేము ఇప్పటికి ప్రతి ఒక్క చోట అదే నేను చెప్పుకుంటా. నేను ఎందుకు ఇంతగా నేను ఎంత బాధపడుతున్నా కానీ నాకు దేవుడు ఎన్నో సాట ఆ ఒక ఊహించండి ఆ మొబైల్కి నాకు, మా కూతురికి, మా అల్లుడికి, మా ముగ్గురికి మాత్రమే వచ్చింది ఒకటి. నువ్వు ఊహించండి నీకు ఇచ్చా, నువ్వు ఊహించండి నీ ఊహకు అందంది అని అన్నాడు. అది ఏంటి ప్రభువా? అది ప్రతి రోజు వచ్చింది. సర్జరీ అయ్యేంత వరకు మాకు ఆ వాక్యాలే వచ్చినవి. ఆ వాక్యం రావడం మరి అది అప్పుడు వచ్చిన వాక్యాలు ఇప్పుడు రాలే. దేవుడు ఎంత గొప్పవాడు. ఫోన్ ను ఊక ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడంటే ఎంత ఫోన్ కు వచ్చే మెసేజ్ లో కానీ దేంట్లోనే కానీ అవే మరి ఇప్పుడు రావట్లే. అప్పుడు ఎందుకు వచ్చినాయి? మా ముగ్గురు మొబైల్కి అలా ఎందుకు వచ్చింది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన మాకు తెలియజేయడానికి ఒక మనిషి, ఇప్పుడు దేవుడు అని దేవుడు ఉన్నాడు అంటే ఆయన మనిషి ద్వారా మాట్లాడితేనే ఆయన దేవుడు అని, ఆయనలో ఉండి మాట్లాడితేనే ఆయన దేవుడు అని గుర్తెరగడానికి మనం ఆ దేవుడే ఆయనతో మాట్లాడిచ్చాడు అని తెలుసుకోవడానికి మాకు ఈ రూపంలో మాకు దేవుడు హెల్ప్ చేశాడు అని అనుకున్నాను నేనైతే. నా మటుకు నేను అన్ని అప్పంగా ఆఖరికి అక్కడ చెన్నైలో అక్కడ ఆపరేషన్ సర్జరీ కాదన్నారు. స్టార్ హాస్పిటల్కి వచ్చినాం. స్టార్ హాస్పిటల్కి వచ్చి ఆయన అన్నాడు, ఏం పెట్టారమ్మా బాబుకు అని అన్నాడు. ఏం లేదు సార్ అన్న. 8 కీమోలు అయినాయి సార్ అన్న. 8 కీమోలు అంటే ఎంత రిస్క్ అమ్మా అన్నాడు. మరి ఏం చేయాలి సార్? మా దగ్గర డబ్బంత లేదు సార్, ఇక్కడికి వచ్చినాము, మరి మా దగ్గర మీ కాడ ఎంత ఉంది అమ్మా అన్నాడు. సార్ మొత్తంగా అప్పుడు అమ్మ ఫోన్ చేసింది, ఫలానా కాడ ఎంత ఉంది, ఫలానా కాడ ఎంత ఉంది. అక్క వాళ్ళు మల్లేశ్వర అక్క ఫోన్ చేసింది, మన అందరు అక్క వాళ్ళందరూ కలిసి ఇంత 43,000 జమ చేశారు, లక్ష్మి ఇంత అమౌంట్ ఉంది అని అంత కౌంట్ చేసుకున్నా. మా ఒక తమ్ముడు 1,00,000 రూపాయలు, ఒక అక్క కొడుకు 1,00,000 రూపాయలు, ఈ అబ్బాయి వాళ్ళ అదే మా అల్లుడు వాళ్ళ తాత వాళ్ళు 1,00,000 రూపాయలు, అవన్నీ మొత్తం పోగు చేసుకొని ఇంత డబ్బు ఉందని గవర్నమెంట్ నుండి 10 లక్షలు. ఇది మా దగ్గర ఈ డబ్బు తప్ప ఏ డబ్బు లేదన్నంటే వీళ్ళు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని గూక పాపం ఆ అబ్బాయి కండ్లైతే ఎంత రెడ్ అయిపోయినాయో. ఆ స్థితిలో నేను ఇంకా పిల్లోని గూక కొట్టడానికి ముందుకు పోయినా. నేను అనకూడదు, ఏం మాట్లాడలేడు అమాయకుడు. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనలో ఉన్న బలహీనత అయితేనేమి ఇంకా ఏదైతేనేమి మన మధ్య దేవుడు ఉన్నాడు కాబట్టి నా మటుకు నేను అనుకుంటా. మీ అంత అనుభవం నా కాడ లేదక్క. ఎవరైనా నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. అలా మా అల్లుడిని కూక నేను గదిమిన, ఈ సిచ్యువేషన్ లో కూక నువ్వేం మాట్లాడలేవా అని చెప్పేసి, ఏం చెప్పవా, ఏం మాట్లాడవా అని చెప్పేసి ఎంతగానో అరిసే అబ్బాయిని. పాపం ఆ బాబు ఏమి చెప్పలేక ఒక్క దమ్మున ఆ బాబు ఎందుకమ్మా నాకు ఈ రిస్క్ అని అనుకుంటే కూక నేనేం చేయలేను. కానీ అలా అనలేదు. అది ఒక్కటి గొప్పతనం అనిపించింది ఆ బాబు విషయంలో. ఏది ఉన్నా లేకపోయినప్పటికీ ఏ ఒక్క మాట మాట్లాడలేదు. నా కొడుకు కదా పోతే పోని అన్నట్టు గూక అనుకోలే. ఈమె మా కోసమే రిస్క్ పడుతుంది, ఈమె నా కోసమే ఇంత కష్టపడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు వాళ్ళ తల్లిదండ్రులు తోసేసినట్టు పోయినప్పుడు అక్కడే గొడవైంది. ఎవరో తెలియని వ్యక్తి ఆయన మా గొడవ అంతా చూశాడు. ఒక్కదమ్మున ఈమె మళ్ళీ అక్కకు ఇంకో మాట చెప్పింది, ఉస్మానియా హాస్పిటల్లో అక్కడ సర్జరీ అవుతుంది అంటే అక్కడికి మా అక్క కొడుకును మా తమ్ముడిని పంపించారు. అక్కడికి వెళ్తే చిన్నపిల్లలు అంటున్నారు, అయ్యా చిన్నపిల్లోడికి అక్కడ సర్జరీ వద్దు అని అన్నారు. అక్కడ అవుతుందని ఆశపడ్డా. డబ్బులు ఖర్చు లేకుండా అప్పులు పాలు కాకుండా ఏదో కొంతవరకైనా బాగుంటుందిలే అని ఆలోచించినాను. మళ్ళా తర్వాత మా తమ్ముడు ఫోన్ చేసి, వద్దక్క నువ్వు డబ్బులకు చూసుకోకు, దేవుడే సాయం చేస్తాడు. ఆయన దేవుడు నమ్మలేదమ్మా, ఆయన దేవుడు అంటేనే తెలియదు కాబట్టి ఆయన ఒక్కడు ఏమని చెప్తున్నాడు, దేవుడే సాయం చేస్తాడు. నువ్వు ఏది చేస్తావో అది మీ వాక్యంలోనే, నువ్వేది విత్తుతావో అదే నీకు వస్తుంది అని. కాబట్టి నిన్ను బతికించిన నీ దేవుడు నీ మనవడిని కూడా బతికించడని ఆ బాబు ఎంత బాగా ఆ బాబు నుండి దేవుడు నాకు ఆ మాటలు వినిపించడము, అక్క ద్వారా, మల్లేశ్వర అక్క ద్వారా, మళ్ళీ బాలా సిస్టర్ అక్క ద్వారా, అనేకుల ప్రార్థన ద్వారా నాకు ప్రతి విషయంలో ఎంత ఊహించనంత నాకు సహాయము దేవుడు అంతగా అందించిండు నాకు.
అప్పుడు ఆయన వచ్చి అక్కడ ఆ ఎంపటెంపటే అవి కావాలా ఈ అవి పేపర్స్ బుక్ అందలే మాకు సర్జరీ టైం అయిపోతుంది, మళ్ళీ వచ్చే కీమో ఇవ్వాలా, మళ్ళీ కీమో ఇచ్చే ఇంకా బలహీనతాడు అవుతాడు. ఆయన బాడీ ఫిట్నెస్ కావాలి. 12 మంది డాక్టర్ల దగ్గర చెక్ చేయించారు వాళ్ళు. 12 మంది డాక్టర్లు చెక్ చేసి బాబుకి ఏం పెట్టారమ్మా అంటే, ఏం పెట్టలేదు సార్, ఒక్క రాగి జావ గుడ్డు తప్ప ఏం తినడు. ఆ కీమోలెట్కి ఏం తినేది లేదు, ఆ ముక్కులో పైపు వేయబట్టి దాని నుండి అన్ని పోస్తూ ఉన్నా. ఇంకా పోద్దాం, తగ్గిపోతే కష్టమవుతుంది అని బిడ్డను ఎంతగా ఆ ఆ విషయంలో నన్ను ఎంతగా, ఆ బిడ్డకు ఒక పని బిడ్డగా నన్ను ఎంతగా వాడుకున్నాడు అంటే దేవుడు అంతగా వాడుకున్నాడు. నాకున్న రోగం ఎటు పోయిందో, నాకున్న కీళ్ళ నొప్పులు, నాకు జాయింట్ పెయిన్ మొత్తం, హెడ్ ఎక్, అటువంటి పరిస్థితులలో ఊక దేవుడు ఈ బిడ్డ కోసం నన్ను నిలబెట్టుకొని పరిచర్య చేయడానికి, ఇది నాకు ఒక అద్భుతమైన పరిచర్యనే అనుకోవాలి నా మటుకు నేను ఈ బిడ్డకు చేయడం అంటే. మరి అలాగా ఆ సిచ్యువేషన్ లో ఆయన అన్నాడు, డాక్టరు బాగా అయిపోతుందమ్మా, ఏం కాదు, 70% బాగా అవుతుంది అన్నాడు. నేను ఒకటి అనుకున్నా, మీరు 70% బతికించిన నా దేవుడు యెహోవా 100% బతికించి నా చేతికిచ్చాడు. అదే ప్రతి రోజు అదే నేను ధ్యానించుకున్నా. ఇక్కడ దోర్నాల దగ్గర ఒక బ్రదర్ కి ఈ తొడలో నుంచి అరికాళ్ళకి అదేమంటారు తొర్రలాగా పడింది, పైప్ లాగా. ఆ ఒక్క సాక్ష్యాన్ని పట్టుకున్నా. ప్రభు ఆ దినం ఆయన్నను నువ్వు కాపాడినావని అన్న సాక్ష్యం చెప్పాడు. నీ కృపలో నీ నీడలో ఈ వినయ్ బాబు బాగైపోయి నీ సాక్షిగా అనేకులు చెప్పుకుండే బిడ్డగా, యేసు ప్రభు ఎంత గొప్పవాడని తెలుసుకుండే రీతిలో ఈ బిడ్డను నువ్వు బతికించుకోమన్నా. అడిగిన మేరకి మరి ప్రార్థించిన సహకారానికి బట్టి ప్రభు నామమున ఎంతో మంది, నాకు నేను ఒక్కదాన్ని అయితే ఎట్టి పరిస్థితులలో నెగ్గలేను. ఎక్కడి నుంచి అందరిని, ఎప్పుడు నేను నాకు 20 సంవత్సరాలు పరిచయం లేని అక్కలు కూక నాకు తోడయ్యారు. సర్జరీ అయినాక మాకు 5 నెలలు వాళ్ళు పోషించారు. నేను ఎవరి సొమ్ము మనం తిన్నా, ఎవరు వాళ్ళు మనకు సాయం చేసినా మనది. ఆ అక్కకు భర్తకు క్యాన్సరే, ఆమె కూతురికి క్యాన్సరే అయినప్పటికీ నేను ప్రార్థన చేస్తా, అనేకులతో సహాయం అయితే పంపించగా నా నుండి రూపాయి అందవు నిర్మల అన్నది. అక్క నేను అన్న, అక్క దేవుడు ఉన్నాడు పోషించేవాడు, ఆయన నాకు చూసుకుంటాడు, మరి ప్రార్థన చేయండి అన్న. ప్రార్థించిన మేరకు అనేకుల కన్నీరు ద్వారా ఇవాళ సురక్షితంగా ఈ బిడ్డను నాకు దేవుడు ఇచ్చిండు. మీ అందరు ప్రార్థనల ద్వారా, మీ అందరు సహకారం ద్వారా ఆపరేషన్ సురక్షితంగా అయింది. 9 నెలలు ఇప్పుడు ఆపరేషన్ అయిపోయి, ఈ 9 నెలలు దేవుడు కాపాడాడు. ఇంకా 2 సంవత్సరాల వరకు జాగ్రత్తగా వాళ్ళు చూసుకోమన్నారు. ఆ మధ్యన ఒక ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ మీ ప్రార్థన సహకారం అందించండి, మా పట్ల మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ బిడ్డ మీ బిడ్డ, మీరందరూ ఆ బిడ్డ పట్ల మీరు చూపించిన ప్రేమను బట్టి, మీ హృదయపూర్వకంగా ప్రేమను బట్టి ఈ బిడ్డను బాగు చేసిండ్రు. అందరు ప్రార్థన ద్వారా, దేవుడు కృప వల్ల ప్రార్థన ద్వారా, మీరందరూ ప్రార్థించకపోతే ఒక్క కట్టే ఎంతసేపు మండుకుంటుంది అక్క. నాకు తెలిసిన కాడికి, నేను చదువు సంఖ్య లేని దాన్ని అక్క నేను చెప్తున్నా. కాబట్టి అందరూ ప్రార్థన ఉండబట్టే ఇవాళ బిడ్డను నేను సురక్షితంగా నా ముందు, నా కళ్ళతో నాకు ఈ బిడ్డను చూసుకోగలుగుతున్నాను. నేను చిన్నవాడిని, అందరిచ్చిన గిఫ్ట్, దేవుడిచ్చిన గిఫ్ట్ అక్క. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక అక్క. ఓకే అమ్మా, ఆమేన్. చాలా చాలా వందనాలు. మా అందరికి కూడా దుఃఖముఖులు అయిపోయాం మొత్తం అందరం కూడాని. అలాగే ప్రార్థన చేసేవారు ఎస్తారు సిస్టర్ వారు గ్రూప్ లో, కేజీఆర్ సిస్టర్ వారు గ్రూప్ లో, కేజీఆర్ సిస్టర్ అంటే ఎస్తారు ప్రేయర్ గ్రూప్ వారియర్స్ అని పెట్టారు కదా పేరు అందులో. మరి సోదరులందరూ కూడా ఎంతగా అడుగుతుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. సోదరులందరూ కూడా వినయ్ కుమార్ ఎట్లున్నాడు, మాట మాటికి అమృతవల్లి సిస్టర్ ఇంకా చాలా మంది సిస్టర్స్ అడిగేవారు అన్నమాట. నాకు తెలిసింది ఎప్పటికప్పుడు నిన్ను గాని మీ అల్లుని గాని అడిగి చెప్తా ఉండేదాన్ని గ్రూప్ లో. మరి మా ఆనగానే అది డబ్బుల సహాయం కాదు గాని అసలు ప్రార్థన అన్నమాట. ఎంత అంటే అంత బాగా చేసేవారు. ఫొటోస్ కూడా పెట్టేదాన్ని గ్రూప్ లో. చాలా మంది సోదరీలు నిజంగా చాలా ఆసక్తిగా ఎంతో పట్టుదలతో ప్రార్థన చేశారు. అది ఎవరి మట్టుకు వాళ్ళే ప్రార్థన చేశారు. చాలా ప్రార్థన విషయంలో అందరు అనేకులు నాకు ఎంతో ఆదరణ.
ఎంత ఆదరణ అంటే నేను ఊహించనంత ఆదరణ. నేను ప్రార్థనే లేకపోతే నా పరిస్థితి ఏమైతుండే, ఈ రోజు నా బిడ్డను నేను చూసుకోగలుగుతుంటున్నా. దృఢమైన విశ్వాసం, నీ విశ్వాసం గొప్పది. చాలా ఎంత దృఢమైన విశ్వాసంలో నేను స్థిరముగా బలంగా ఉన్నావంటే అది ఇంక మేము చెప్పలేము, వర్ణించలేము. నేను అక్కడ ఒక ఒక్కదాన్ని సాధనముగా ఒక పాత్రగా నిన్ను ఉంచాడు ఆ బిడ్డ దగ్గర. అది రెండోది అక్క. నేను ఒక్కదాన్ని దేవుడు నమ్ముతున్నా. అందరి విగ్రహాదికుల మధ్య ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చిందంటే గొప్పతనం కదక్క. ఎప్పుడైనా నేను ఆయన రుణాన్ని తీర్చుకోలేను అక్క. నన్ను నేను అర్పించుకున్నా కానీ తీర్చుకోలేను. ఈ గొప్పతనం, గొప్ప గిఫ్ట్ ఇది. అంతే. నాకు ఎంత మంచి గిఫ్ట్ అంటే, అందరికి ఆస్తులు అంతస్తులు ఇవ్వచ్చు కానీ ఒక ప్రాణాన్ని నా ప్రాణాన్ని బ్రతికించి మరో జన్మ ఎత్తి ఇచ్చిందంటే ఇదే నా గిఫ్ట్ అక్క. అందరికి వందనాలక్క. ప్రార్థించినందుకు అందరూ నా కష్టంలో, నా బాధలో, నా దుఃఖంలో అందరూ సహాయంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి నేను దేవుడి నామం అందరికీ రుణస్తురాలనే. కాకపోతే వందనాలు చెప్పుకోగలుగుతున్నా. ఎప్పటికీ నాకు తోడుగా ఉన్నారు. అందరూ నాకు ఎప్పటికీ తోడుగా ఉండాలని, నా మరణం అంత వరకు నన్ను అందరూ జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మాధురి, ప్రసన్న కుమార్ బాప్టిషన్ తీసుకోవాలా, వీళ్ళు భయపడుతున్నారు. నా ఎన్ని కష్టాలు వస్తాయేమో అని భయపడుతున్నారు. మాధురి అయితే చాలా భయపడుతుంది. అమ్మ, నీ ఎన్ని కష్టాలు వచ్చి మేము భరాయించలేము అని. ఏదేమైనప్పటికీ దేవుడు గొప్పవాడు. నిలబెట్టేవాడు మన దేవుడు అమ్మ, ఏం భయపడక్కలేదు. అందుకే నేను అంటున్నాను అక్క, ఏం కాదమ్మా, ఇంతలా కష్టాన్నే బయటికి తీసుకున్నాడు, బాగు చేసి నీ చేతికి ఇచ్చినాడు. ఇంకా వచ్చే కష్టాలు ఎన్నెన్నో వస్తాయి, ఎక్కడున్నా వచ్చేది అని నేను చెప్తున్నాక, వాళ్ళు ఒక బాప్టిషన్ కి సిద్ధపడడానికి చిన్నపిల్లలు, ఒక యవన పిల్లలు త్రొట్టిల్లిపోకుండా దేవునిలోనే స్థిరంగా నిలబడి దేవుని కొరకే జీవించి నీతిగా నిజాయితీగా అబద్ధికుల వల్లే జీవించకుండా నాకు లాగానే ఉండాలనుకుంటున్నా నా పిల్లలు కూడా. ప్రార్థన చేయండి అక్క. విశ్వాసులుగా ఉండాలని, దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలని. అది అక్క ఈ చిన్న సాక్ష్యం. మన నోటి నిండా నవ్వుంచాడు ప్రభు. వాడు చూడు ఎంతసేపు ఉన్నాడు ఒళ్ళోనే కదలకుండా. నేను ఊహించుకోలేదు అక్క. అసలు నన్ను చెప్పనిచ్చాడు అనుకుంటూ వచ్చిందా. నేను ప్రార్థన చేసిన డిస్టర్బ్ చేయకూడదని ప్రార్థన చేసిన. అయితే సిస్టర్స్ అందరికి ఒక మాట చెప్పలేదు ఫస్ట్ లోని. నిర్మల భర్త కొడుకు అయితే చాలా డిస్టర్బ్ చేస్తారు. ఇప్పటికి కూడా ఆమెని చాలా ఇబ్బంది పెడతారు. కంటికి నిద్ర ఉండదు, అసలు సుఖం ఉండదు. వాళ్ళ ద్వారా చాలా బాధలు అనుభవిస్తుంది. ప్రభువునే తిరస్కరించి తిడతారు వాళ్ళు. ప్రభువునే బూతులు మాట్లాడతారు అన్నమాట. అయితే సోదరిని చాలా బాధపడుతున్నారు. వాళ్ళిద్దరు రక్షణ కోసం ప్రార్థన చేద్దాము. మాధురి, ప్రసన్న కుమారు బాప్తిసం తీసుకోవాలి. వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి బాప్తిసం తీసుకునేలాగా, అంటే రక్షణ తీర్మానం తీసుకున్నారు, ఇక బాప్తిసం తీసుకోవాలి. ఈ విషయంలో ప్రసన్నతో కూడా మాట్లాడితే తీసుకుంటాను అన్నాడు. అయితే డిసెంబర్ అన్నాడు, ఇదన్నాడు. చెప్పాను నేను అసలు. అయితే ఒకసారి బాబు కూడా వేరే ఏదో బొట్టు కింద పెట్టాడు అన్నమాట, ఫోటో పెట్టాడు. మనసు అంతా చాలా కృంగిపోయాను. నేను వెంటనే ఫోన్ చేసిన, ఏంటి ప్రసన్న నువ్వు అసలు అని. ఇట్లా ప్రభు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ప్రభు బిడ్డగా పెంచాలి సుమా, జాగ్రత్త. చిన్న మిస్టేక్ వచ్చినా మనం భరించలేము. అసలు ఏంటి అనుకుంటున్నావు దేవుడు అంటేని అని చెప్పంటే అప్పుడు వెంటనే కవర్ చేసుకున్నాడు అన్నమాట బాబు. చాలా మంచోడండి అల్లుడు. చాలా మంచోడు అక్క, చాలా మంచోడు. ప్రతిదీ చెప్పినా అర్థం చేసుకుంటాడు. అలాగనే మిమ్మల్ని అందరిని ఒకటే కోరుకుంటున్నా, ఇలా ఆత్మీయతలు పోక ఏదో సగం దూరం పోయి మానుకోవడం కాకుండా జీవిత కాలం అంతా అంతం వరకు ఆయనలోనే విశ్వాసంగా ఉండాలని. చిన్న పిల్లలు కదా అక్క, ఏడ త్రొట్టిల్లి పోకుండా ఉండాలని నా ఆశ అక్క. నాకు లాగానే ప్రభు పట్టుకుంటాడు, ఇచ్చిపెట్టాడు. నీ ప్రార్థన బట్టి నీ బిడ్డని అల్లుడిని నీ పక్షంగా ఉంచాడు ప్రభు తప్పకుండా పట్టుకుంటాడు. వాళ్ళు మాత్రం ఇచ్చిపెట్టాడు. నీకంటే ఎక్కువ ధైర్యంతో ఉంటారు ఇద్దరు కూడానే. అయితే వినయ్ కుమార్కి ఏంటంటే, వీడు అసలు పుట్టింది మొదలుకుని ఆడు ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఊహ అంటే ఇంక మరీ చిన్న పిల్లోడే కదా, వాడికి అసలు కష్టం అంటే ఏంటో తెలియదు, ఆట అంటే ఏంటో తెలియదు. ఏమీ తెలియని పరిస్థితిలో బాధ సంభవించింది. కానీ ఇంత మట్టుకు ఇలా ఉంది. ఇక 3వ సంవత్సరంలో కొనసాగుతూ ఉన్నాడు.
ఇంకా అంతా కూడా మోషేకి అంతా తల్లి అట్లా ఒడిలో పెట్టుకుని అంతా రంగరించి పాలిచ్చిన పాలుతో పాటు తెలివితేటలు అన్ని తన వాళ్ళ గురించి మరి ఎంతగానో చెప్పుంటదని నేను అనుకుంటున్నాను. అలాగా పిల్లోడిని పెంచాలి. వాడు చిన్నప్పటి నుంచి కూడా బలమైన సాక్షిగా ఉండాలి. ఇప్పటి నుంచి వాడికి దేవుని మాటలు వాక్యాలు బాగా నేర్పించండి. మంచి బలమైన సాక్షిగా ఉండాలి. తర్వాత ఒక మాట చెప్తున్నాను. అది అనిలు ఎస్తేర్ అక్క వాళ్ళు చర్చిలో సాక్ష్యం చెప్తున్నాడంటే నేను ఇక్కడ ఆరాధన చూసుకుని వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళాను. అక్కడ చర్చ అయిపోయిన తర్వాత నేను రమ్మంటే వాళ్ళ అమ్మ సంకన ఉన్నాడు. వీడు నా చెయ్యిని తోసేశాడు. అయితే నేను సరే అని చెప్పేసి గమ్మున నుంచున్నాను అన్నమాట. వాడినే చూస్తూ అలా నుంచున్నాను. ఈలోగా మా అనిలు వాడిని మెల్లమెల్లగా ఒక చూపుడు వేలుతోటి ఇలా 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 మెల్లగా అంటున్నాడు. అంటుంటే ఆ చూపుడు వేలుని వీడి చేతితో గట్టిగా పట్టుకున్నాడు అన్నమాట. ఆ పట్టుకుని ఎంతకీ వదలటం లేదు అసలని. ఏంటిది అని చెప్పేసి ఆలోచిస్తే నాకు ఏమనిపించిందంటే అమ్మా నిజంగా ఒకలాంటి స్పందన అన్నమాట. వాడిని దేవుడు స్వస్థపరిచాడు. వాడు ఏలు పట్టుకున్నాడు, నా చెయ్యి తోసేసాడు వీడు. అయితే వాడిలో నుంచి ప్రభావము కొంచెం ఈయనలోనికి పంపిస్తున్నాడు ప్రభు అనిపించింది నాకైతే. అదే పెట్టి ప్రార్థన చేసేదాన్ని నేను. ఒక్కొక్కసారి అదే పెట్టి ప్రార్థన చేసేదాన్ని. అయితే ప్రభు నా ప్రార్థన బట్టి కాదు కానీ నా జీవితంలో జరిగిన ఆ సంఘటన నేను మర్చిపోలేనమాట. చాలా సంతోషం అనిపించింది ఆ విషయంలో. అయితే మరి నిర్మలాకు మంచి వాక్యం అదే సాక్ష్యం చెప్పడానికి మంచి తరుణం ఇచ్చాడు ప్రభు. మరి కేజీఆర్ సిస్టర్ కూడా నిర్మలకు చక్కని మంచి